కథీర్ ఇబ్న్ ఖైస్ ఇలా ఉల్లేఖించారు. ఖాతిర్ ఇబ్న్ ఖైస్ ఇలా అన్నారు, నేను డమాస్కస్ మసీదులో అబుద్దర్దాతో కలిసి కూర్చున్నాను. ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి ఇలా అన్నాడు, అబుద్దర్దా, నేను అల్లాహ్ యొక్క దూత ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్టణం నుండి మీ వద్దకు వచ్చాను. మీరు అల్లాహ్ యొక్క దూత ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి చెప్పినట్లు నేను విన్నాను. నేను వేరే ఉద్దేశ్యం కోసం రాలేదు. అతను ఇలా అన్నాడు, అల్లాహ్ యొక్క దూత ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పినట్లు నేను విన్నాను. ఎవరైనా జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఒక మార్గంలో ప్రయాణిస్తే అల్లాహ్ అతన్ని స్వర్గపు మార్గాలలో ఒకదానిలో ప్రయాణించేలా చేస్తాడు. దేవదూతలు జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తితో తమ గొప్ప ఆనందంతో తమ రెక్కలను దించుతారు. స్వర్గాలు మరియు భూమి నివాసులు మరియు లోతైన నీటిలోని చేపలు జ్ఞానికోసం క్షమాపణ అడుగుతాయి. భక్తిపరుడి కంటే పండితుడి గొప్పతనం చంద్రుడిలా ఉంటుంది. రాత్రి అది నిండినప్పుడు మిగిలిన నక్షత్రాల కంటే. జ్ఞానులు ప్రవక్తల వారసులు మరియు ప్రవక్తలు దీనార్ లేదా దిర్హంను వదిలి వెళ్లరు, జ్ఞానాన్ని మాత్రమే వదిలిపెడతారు మరియు దానిని తీసుకునేవాడు సమృద్ధిగా తీసుకుంటాడు.